ప్రార్థన చేసుకుందామండి. ఫ్యాన్ ఆపేసే అక్కడ. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మరొక రోజు తిరిగి మీ శ్రేష్టమైన జ్ఞానాన్ని వినుటకు, నేర్చుకొనుటకు ఎంతో ఆశ కలిగి, ఆసక్తి కలిగి నెట్ ముందు కూర్చున్న మీ పిల్లలందరి విషయమై సంతోషపడుతూ కేవలం ఈ జ్ఞానానికి వారసులగుటకు మాత్రమే కాక వారి గర్భాల గుండా వచ్చిన మీరిచ్చిన పిల్లలను సైతం ఈ జ్ఞానానికి వారసులను చేస్తూ అనేక మందిని ఈ జ్ఞానంతో నింపి మీ వైపుకు త్రిప్పి మీరు అప్పగించిన పని నమ్మకంగా జరిగించి మీ చెంతకు చేరునట్లు సహాయం చేయమని క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు ఐక్యరాజ్యం లేదా సమైక్య రాజ్యంలోని ముగ్గురు రాజుల పరిపాలన అనగా మొదటివాడైన సౌలు 40 సంవత్సరములు పరిపాలిస్తే, సౌలు అనంతరం దేవుని చేత ఎన్నుకోబడినవాడుగా, సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడినవాడుగా రాజై 40 ఏళ్ళు పరిపాలించిన దావీదు చరిత్ర. దావీదు అనంతరం అతని గర్భాన పుట్టిన కుమారులలో ఒకరు సొలొమోను. సొలొమోను పరిపాలన సుమారు క్రీస్తుకు పూర్వం 970 మొదలుకుంటే 930 అనగా ఇతను 40 సంవత్సరాల పాటు సొలొమోను కూడా పరిపాలన చేసి ముగింపులో సొలొమోను యొక్క జీవితం తిరిగిన మలుపులు, ఆఖరిలో ఆయన పశ్చాత్తాప హృదయంతో, మనసుతో తను వ్రాసినటువంటి మాటలు, ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన చివరి సందేశముగా, చివరి మాటగా గత రాత్రి మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రియులారా, ఒక్కటిగా ఐక్యంగా ఉన్న ఇశ్రాయేలు సామ్రాజ్యం విడిపోవటానికి, రెండుగా చీలిపోవటానికి సొలొమోను కాలములోనే పరోక్షంగా బీజం పడినట్టుగా ఒక మాటగా గత రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఆయన చేసినటువంటి తప్పులలో ఒకటి, విస్తారమైనటువంటి బంగారాన్ని, ధనాన్ని సమకూర్చుకునే విషయంలో రాజ్యంలోని ప్రజలను వారి చేత వెట్టి చాకిరీ బానిసలుగా మలుచుకుంటూ వారిపై వారు మోయలేని పన్నులు వారి మీద మోపినట్లు, ఆ పన్నుల వలన ప్రజలంతా కూడా విసిగినట్లుగా, ఎంతో భారంగా వారు ఫీల్ అయినట్లుగా, అక్కడే ఇక సొలొమోను తర్వాత వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి రెహబాము. అంతేకాక సొలొమోను బ్రతుకుండగానే దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకు చెప్పినటువంటి ఒక ప్రవచనముగా కూడా మనం చదువుకున్నాం గత రాత్రి. నీవు చేసినటువంటి తప్పిదములను బట్టి రాజ్యం అంతయు నీ తరము నుండి రాబోతున్న వారికి ఉండకుండా కేవలం ఒక భాగాన్ని మాత్రమే ఉండనిస్తాను. అది కూడా ఏంటంటే నీ తండ్రికి ఇచ్చిన మాట దావీదుకు, తరతరములుగా లేదా నిరంతరము నా సింహాసనమును ఉండనిచ్చేదను అని నీకు తండ్రి
నాకు ప్రియుడైన దావీదుకిచ్చిన మాటను బట్టి ఈ యూద వంశానికి మరొక గోత్రాన్ని యాడ్ చేసి, అదే బెన్యామీను గోత్రముగా, మిగతా 10 గోత్రములు నీ దాసునికి ఇస్తానన్న మాట సొలొమోనుకు చెప్పటం. ఇక అక్కడే అంటే సొలొమోను కాలములోనే రాబోతున్నటువంటి సమైక్య రాజ్యపు చీలికకు నాంది లేదా పునాది పడినట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, సొలొమోను మరణించాడు. అతన్ని కుమారులలో ఒకడు రెహబాము. ఆయనకు ఎంతోమంది కుమారులు ఉన్నారు కదా సొలొమోనుకు. ఎందుకంటే చాలామంది భార్యలు, ఉపపత్నులు. ఓకే, ఉపపత్నుల విషయాన్ని మనం పక్కన పెడదాం. ఎందుకంటే వారు చట్టరీత్యా ఆ రోజుల్లో వారు ఆ భార్యలుగా పరిగణించేటువంటి పరిస్థితి లేదు. కనుక వారు తన భార్యలుగా చేసుకున్నటువంటి వారి గర్భాల గుండా వచ్చిన వారు ఎందరో ఉన్నా అందులో రెహబాముకు మాత్రం అవకాశం దక్కటం, రెహబాము రాజు అవ్వటం. ఈ విషయాన్ని మనం రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభం నుంచి 24వ వచనం వరకును, అలానే 14వ అధ్యాయం 21వ వచనం నుంచి 31వ వచనం వరకును, ఆ తర్వాత దినవృత్తాంతంలో 2వ గ్రంథం 10, 11, 12 ఈ 3 అధ్యాయాలలో రెహబాము యొక్క జీవిత చరిత్ర లేదా రెహబాముకు సంబంధించిన విషయాలను మనం చదువుకుంటాం. మొదటగా రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి 24 వచనాలు, ఆ తర్వాత 14వ అధ్యాయం 21 నుంచి 31 వరకు, ఆ తర్వాత దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 10, 11, 12 అధ్యాయాలలో ఈ 3 చోట్ల రెహబామును గురించి వ్రాయబడిన చరిత్రను నేను మనసులో పెట్టుకొని నేను మీతో మాట్లాడుతున్నాను. కనుక మీకు ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 12లోను 14లోను లేని విషయం నేను మాట్లాడుతున్నప్పుడు మీకు అనిపించకపోతే అది దినవృత్తాంతంలో 2వ గ్రంథం 10, 11, 12 అధ్యాయాలలో ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఒకవేళ అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం మీకు అక్కడ ఒకవేళ లేకపోతే అది ఇక్కడ ఉంటుంది అన్నట్టుగా మీరు గ్రహించాలి. కనుక ఈ 3 సందర్భాలను లేదా ఈ 3 చోట్ల వ్రాయబడిన రెహబాము చరిత్రను మనం మాట్లాడుకుందాం. ఇక ప్రియులారా, ఇతని యొక్క పరిపాలనా కాలం 931 నుంచి క్రీస్తుకు పూర్వం 914, అనగా కేవలం ఒక 17 సంవత్సరములు మాత్రమే ఇతను పరిపాలన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇక ఇతని తండ్రి సొలొమోను, ఇతని తల్లి పేరు బైబిల్లో వ్రాయబడినట్లుగా అదే రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో, యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలన ఆరంభించెను. అనగా సొలొమోను పరిపాలన చేసే సమయానికి అతని వయసు 41 సంవత్సరములు, మర్చిపోకూడదు. అంటే 41వ ఏట అతను సింహాసనం మీద కూర్చున్నాడు. ఎంతకాలం పరిపాలించాడు అది నేను మీకు ముందుగా చెప్పాను, ఆ కింద కూడా మీరు చదువుకోవచ్చు. 17 సంవత్సరములు యెరూషలేము పట్టణం మందు అతడు ఏలెను అని. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా అని రాయబడింది. చూడండి, తల్లి అమ్మోనీయురాలు అంటే సొలొమోను గారు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు అని మనం చెప్పుకున్నాం కదా. అలా ఆయన అన్య స్త్రీలను వివాహం చేసుకొనినటువంటి సమయములో అమ్మోనీయురాలైన నయమాను కూడా అతను వివాహం ఆడాడు. ఆ అమ్మోనీయురాలైన నయమాకు సొలొమోనుకు పుట్టినటువంటి కుమారులలో ఒకడే ఈ రెహబాము. ఇక అమ్మోనీయురాలు అనగానే ఎలాగో ఆ ప్రస్తావన వచ్చింది కనుక ఎవరు అమ్మోనీయులు
ఎక్కడా వీరు మూలం అని ఒక మాట మనం ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, వీరు ఈ అమ్మోనీయులు లోతు యొక్క చిన్న కుమార్తె యొక్క సంతానం. లోతుతో తన కుమార్తెలిద్దరూ కూడా తప్పు చేస్తారు కదా. లోతు కుమార్తెలిద్దరూ లోతుతో చేసినటువంటి ఆ తప్పు ఫలితముగా మొదటి దానికి లేదా మొదటి పెద్ద కుమార్తెకు లోతుకు పుట్టినటువంటి వారు మోయాబీలైతే, రెండవ కుమార్తె చిన్న కుమార్తెకు పుట్టినటువంటి వారు పేరు బెన్నమ్మి అని అక్కడ రాయబడుతుంది 19వ అధ్యాయంలో ఆదికాండంలో చివరి మాటల్లో. ఆ బెన్నమ్మి అమ్మోనీయులకు మూల పురుషుడు అని అక్కడ చదువుకుంటాం మనం ఆదికాండంలో. అంటే ఈ అమ్మోనీయురాలైనటువంటి ఈ నయమ ఈ లోతు నుంచి వచ్చినటువంటి సంతానముగా మనకు కనబడుతుంది. అంతేకాదు, ఈ అమ్మోనీయులు ఇశ్రాయేలీలకు ఏమైనా మిత్రులుగా మనకు కనబడతారంటే మిత్రులుగా మనకు కనిపించారు, కానీ శత్రువులుగానే కనబడతారు. మోయాబీలు కావచ్చు, ఎదోమీయులు కావచ్చు, ఆ ఇశ్రాయేలు ఆ భూభాగానికి నలువైపులా ఉన్న వాళ్ళందరూ కూడా శత్రువులుగానే చూశారు తప్ప వారిని స్నేహహస్తం అందించి స్నేహితులుగా మిత్రులుగా చూసినటువంటి సందర్భాలు మనకు కనిపించవు. ఓకే, నయమ తల్లి, సొలొమోను తండ్రి 41వ ఏట సింహాసనంపై కూర్చున్నాడు. ఇలా 17 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. 931 క్రీస్తుకు పూర్వం అధికారంలోకి వచ్చాడు. అక్కడ నుంచి 914 వరకు 17 సంవత్సరాలు యెరూషలేములో యూదులను పరిపాలన చేశాడు. ఇది ఇతను గురించినటువంటి పరిచయం. ఇక ఇంకా కొంచెం మనం ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కూడా మనం మాట్లాడుకోగలిగితే 12వ అధ్యాయం, అదే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభం. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీలందరూ కూడా షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను అన్నాడు. అనగా సొలొమోను అనంతరం రెహబామునకు పట్టాభిషేకం చేయాలి అనుకున్నప్పుడు ఈ షెకెము అనేది ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ పట్టణం, ఇది వచ్చేసి సరిగ్గా మీరు ఇశ్రాయేలు భూభాగాన్ని ఆ మ్యాప్ మీరు చూసినప్పుడు అది సరిగ్గా సెంటర్ పాయింట్లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది షెకెము అనేది. ఈ షెకెముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మనం తర్వాత చరిత్రలో మనం మాట్లాడుకుంటాం, లేదా ఆల్రెడీ మనం ఇశ్రాయేల్ చరిత్రలో మాట్లాడుకున్నప్పుడు ఒక విషయంగా మనం చెప్పుకున్నాం ఏంటంటే, ఇశ్రాయేలీలు విడిపోయిన తర్వాత మొట్టమొదట ఆ 10 గోత్రాల వారికి రాజధానిగా ఉన్నదే ఈ షెకెము ప్రాంతం. ఆ తర్వాత తిర్సాగాను, ఆ తర్వాత వాళ్ళు షోమ్రోను పట్టణాన్ని కట్టించుకొని వాళ్ళు పర్మనెంట్ రాజధానిని ఒకటి వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం అనేది కనిపించింది మనకు ఇశ్రాయేలీల చరిత్రలో. కనుక షెకెముకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత సెంటర్ పాయింట్లో ఉన్నట్టుగా మనం చూస్తుంటాం ఇశ్రాయేల్ భూభాగానికి. అందుకే ఇతను షెకెముకు వెళ్ళాడు. షెకెములో అతనికి పట్టాభిషేకం చేసేసారు ఇశ్రాయేల్ అందరూ కూడా హ్యాపీ. అంతటితో బాగుంది. 12 గోత్రాల వారు కలిసి రెహబామును రాజుగా ఎంచుకున్నారు, అయిపోయింది. అయితే ఇతను ఎప్పుడైతే రాజుగా అభిషేకం చేయబడ్డాడు, రాజు అయ్యాడు అన్న విషయం, ఐగుప్తుకు పారిపోయాడు. ఎవరు ఐగుప్తుకు పారిపోయింది? సొలొమోను గారు చివరి దశలో అన్నప్పుడు యెరోబాము ఎవరు అనగా సొలొమోను పరిపాలనలో అతని దగ్గర పనిచేసేటువంటి ఒక సర్వెంట్, ఒక ఉద్యోగి, అతను ఒక దాసుడు. అయితే అహియా ప్రవక్త వెళ్ళి ఈ యెరోబామును కలిసి, యెరోబాము సొలొమోను చాలా తప్పు చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి భిన్నంగా నడుచుకున్నాడు కనుక ఇతని యొద్ద నుంచి రాజ్యాన్ని తీసివేసి దాసునికి ఇస్తాను అని దేవుడు నా ద్వారా చెప్పమన్నటువంటి ఆ వార్త నేను నీతో చెప్తున్నాను, ఆ దాసుడు ఎవరో కాదు నువ్వే అని దానికి సూచనగా ఆయన తన వస్త్రమును చింపి 10 ముక్కలుగా చేసి అతనికి ఇచ్చాడు. 2 ముక్కలు తన చేతిలో పెట్టుకున్నాడు. ఈ 2 యూదులో నుంచి రాబోతున్న వారికి ఈ 10 నీకు అని అక్కడ చెప్పడం అన్నది మనకు కనబడుతుంది.
ఆ విషయం తర్వాత ఎలాగో సొలొమోనుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇతను భయపడిపోతాడు యరొబాము, ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు కదా అని పారిపోయాడు. ఎప్పుడైతే అతను చనిపోయాడు సొలొమోను అన్న సంగతి తెలిసింది, ఎప్పుడు రెహబాము ఇక అధికారంలోకి వచ్చేసాడన్న సంగతి ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందో, ఈజిప్ట్ నుంచి ఇక ఇతను బయలుదేరి ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసాడు. లేదా ప్రజలే పిలిపించారని ఒక మాటగా కూడా మనం చదువుకుంటాం. ఓకే, ప్రజలు పిలిపించారా, అతను వచ్చినా ఇతను అభిషేకించబడిన తర్వాతనే రెహబాము రాజుగా కూర్చున్న తర్వాతనే మొత్తానికి యరొబాము రాజ్యంలో అడుగుపెట్టాడు. అది విషయం. అయితే యరొబాము రాగానే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యరొబాము దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి యరొబాము, నువ్వు మాకు ముందు ఒక పెద్దగా ఉండి, వారి తండ్రి అయినటువంటి సొలొమోను గారు మన మీద మోపినటువంటి పన్నుల భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని తగ్గించమని మనం అందరం పెద్దలవుగా వెళ్ళి సొలొమోనుకు మనం రిక్వెస్ట్ పెట్టుకున్నాం. అప్పుడు ఆయన తగ్గించాడా? మనమంతా అతనికి దాసులుగా సేవ చేసుకుంటూ ఉందాం. ఒకవేళ తగ్గించని పక్షంలో మనం వేరైపోదాం. ఇది వాళ్ళ యొక్క ఎజెండాగా లేదా వారి యొక్క నిర్ణయంగా మనకు కనబడుతుందండి. ఈ ఆలోచనతో వీళ్ళంతా కూడా పెద్దలుగా యెరూషలేములో ఉన్నటువంటి ఇతని దగ్గరకు వచ్చేసారు. మన రెహబాము యొద్దకు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇప్పుడు 12వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలు సమాజం అంతా వచ్చి రెహబాముతో ఇలాగూ మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అయ్యా, కఠినమైనటువంటి కాడిని దాస్యమును మా మీద పెట్టాడయ్యా, మీరు ఆ బరువును కాస్త తేలిక చేయాలి. అసలే తీసేయమంటాం లేదులే, కానీ అసలే తీసేయమని అడగటం లేదు ప్రజలు. ఇక్కడ కాస్త చులకన చేయండి, కొంచెం తగ్గించండి అని మర్యాదపూర్వకంగానే ప్రజలు మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది, ఇక్కడ రిక్వెస్ట్ పెట్టుకున్నట్టుగా. అప్పుడు రెహబాము కూడా అన్నాడు, ఓకే, నేను కూడా మరి ఆలోచించుకోవాలి కదా, నేను కూడా విచారించాలి కదా, ఒక 3 రోజులు అయిన తర్వాత మరలా మీరు తిరిగి వచ్చేసేయండి, అప్పుడు ఏ విషయం ఏంటని మీకు తెలియచేస్తాను అంటాడు. ఈలోపు అతను వెంటనే తన తండ్రి రాజుగా ఉన్నటువంటి కాలంలో ఎవరైతే తన తండ్రితో పాటు పరిపాలన విషయంలో ఆ పాలు పంచుకున్నారో పెద్దలుగా ఉన్నవారు, వారందరినీ కూడా పిలిపించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో రెహబాము మాట్లాడుతున్నాడు, ఇదిగో మరి ఇశ్రాయేల్ ప్రాంతం నుంచి ప్రజలందరూ వచ్చారు, వచ్చిన వారందరూ కూడా ఈ విషయాన్ని నా ముందు పెట్టారు, మరి నా తండ్రి వేసినటువంటి ఆ భారం నుంచి తప్పించండి, తగ్గించండి వాళ్ళు కోరుకుంటున్నారు, ఏం చేద్దాం ఈ విషయంలో అని వారు ముందు పెట్టాడట ఆయన. అప్పుడు ఆ పెద్దలుగా వారు ఇచ్చినటువంటి సలహా ఏంటో ఇప్పుడు మనం చదువుకుంటాం. అప్పుడు రాజు అయినటువంటి రెహబాము తన తండ్రి అయినటువంటి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏం చెప్దాం అన్నప్పుడు వారు, ఈ దినమున 7వ వచనంలో, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి అన్నాడు. చెప్పారండి పెద్దలందరూ కూడా, నిజమే, నీవు వారిని మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇవ్వయ్యా, వారికి కాస్త మంచి మాటలతో అంటాడు దినవృత్తాంతుల గ్రంథంలో, మంచిగా మాటలాడి అన్నట్లుగా అక్కడ చెప్తాడు అక్కడ దినవృత్తాంతుల గ్రంథంలో. కనుక వచ్చినటువంటి మరలా 3వ రోజున వస్తారు కనుక వచ్చిన ప్రజలతో కాస్త నెమ్మదిగా, మృదువుగా, సౌమ్యంగా వారితో నువ్వు మాట్లాడి నువ్వు తెలివిగా ఆ ప్రజలను, వారిలో ఉన్న ఆ బాధను, వారిలో ఉన్న ఆ ఆవేశాన్ని అర్థం చేసుకున్నవాడుగా, వారి ఆవేశాన్ని తగ్గించి వారి బాధను కూడా తగ్గిస్తాను అని వారికి ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కలిగించే విధంగా నువ్వు మాట్లాడు అని ఆ పెద్దలందరూ కూడా చెప్పటం, వారు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ రెహబాము ఏం చేయాలి? ఇప్పుడు నిజమే, పెద్దలు కదా వీళ్ళు చెప్పారు, నా తండ్రితో పాటు పాలనలో పాలు పంచుకున్నవారు కదా, అనుభవజ్ఞులు,
వయసులోని పెద్దవారు, నా తండ్రితో పనిచేసిన వారు కనుక వీరి మాట వినాలి, వీరు చెప్పినట్లుగా నడుచుకోవాలి అని ఆలోచించాలి. కానీ ఇతడు చేసిన ఒక అవివేకపు పని, ఒక అజ్ఞానపు పని. అవివేకము, అజ్ఞానము అని అనటం కంటే కూడా గర్వముతో, అహంకారముతో చేసినటువంటి పని ఏంటంటే, తనతో పెరిగినటువంటి యవనస్తులైనటువంటి వారు రాజ్యంలో ఉన్నారు కదా, వారందరినీ పిలిపించాడట. పిలిపించి వారిని కూర్చోబెట్టి ఆ యవనస్తులతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారయ్యా నీకు యవనస్తులు రెహబాము? ఏమంటే ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. చాలామంది యవనస్తులైన వారు తమ జీవితంలో చేసేటువంటి అతిపెద్ద తప్పు ఇదే. యవనస్తులైన వారు తప్పిపోవటానికి, యవనస్తులు తొట్టిల్లటానికి, యవనస్తులు దేవునికి దూరం అవ్వటానికి, సహవాసానికి దూరం అయిపోవడానికి, పాపములో పడిపోవటానికి, వారి జీవితాన్ని నాశనము చేసుకోవటానికి జరుగుతున్నటువంటి అతిపెద్ద మిస్టేక్, వారి జీవితంలో వారు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఒక విషయానికి, భవిష్యత్తుకు సంబంధించి, జీవితానికి సంబంధించిన ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకునే ముందు వారితో సమవయస్కులైన వారిని వారు అడుగుతారు. వారితో సమవయస్కులైన వారిని అడుగుతారా వారు? వారికి తెలుస్తుందా జీవితం ఏంటో, జీవిత అనుభవాలేంటో, జీవిత పాఠం ఏంటో? ఉదాహరణకు ఎక్కువగా యువత ఎక్కడ ఎక్కువగా తొట్టిల్లుతుంటారంటే ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో. ఏం సలహాలు ఇస్తాడు నీకు వాడు? వాడు చేసేది అదే తప్పు, నీకు అదే ఇస్తాడు వాడు సలహా. కనుక అడగవలసింది, నువ్వు తీసుకోవాల్సింది అక్కడ కాదు కదా. పెద్దవాళ్ళు, ఆ వయసును దాటుకొని వచ్చిన వాళ్ళు, స్థిరపడిన వారు, చూసిన వారు, అనుభవించిన వారు. కానీ యువత అక్కడేనండి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా ఈ రెహబాము చేస్తున్న మిస్టేక్. ముందు పెద్దలు చెప్పారు, పెద్దల మాటను ప్రక్కన పెట్టాడు. బాగా వినండి, పెద్దలైన వారు, అనుభవజ్ఞులైన వారు చెప్పిన మాటలు ప్రక్కన పెట్టిన రెహబాము తనతో చిల్లరగా తిరిగిన, చిల్లరగా పెరిగిన యవనస్తులైన వారి మాటలను వింటున్నట్టుగా కనబడుతుంది. ఎలాంటి వారు వాళ్ళు? భక్తిపరులా ఆ యవనస్తులైన వారు? దేవుడంటే భయం కలిగిన వారు అనుకుంటున్నారా? వాక్యానికి విలువనిచ్చేవారు అనుకుంటున్నారా? కాదండి, కాదు. దుష్టులైన వారుగా కనబడుతున్నారు మనకు. వాళ్ళు దుర్మార్గులైన వారుగా కనబడుతున్నారు. దుష్టులైన వారు, దుర్మార్గులైన వారు, లోకంలో చెడిపోయిన వారు, అజ్ఞానముతో ఉన్న వారితో సహవాసం చేయటం వలన నీవు కూడా ఒక అజ్ఞానిగా మారతావన్న ఇంగిత జ్ఞానం నీకు లేదా? ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చెప్పిన ఒక మాట మనకు తెలుసు కదా. 15వ అధ్యాయం 33వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33లో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు. నువ్వు దుష్టులతో సాంగత్యమా, చెడ్డవారితో సాంగత్యం చేస్తావా? ఎప్పుడు కూడా మీరు చూడ, దొంగకు దొంగ స్నేహితుడు ఉంటాడు, ఒక త్రాగుబోతుకు ఒక త్రాగుబోతు స్నేహితుడుగా ఉంటాడు, ఒక వ్యభిచారికి ఒక వ్యభిచారి స్నేహితుడుగా ఉంటాడు, గుడికి రానివాడికి రానివాడి స్నేహితుడుగా ఉంటాడు, తిరగబడేవాడి స్నేహితుడుగా ఉంటాడు, అధికారం కోరుకునేవాడికి అధికారం కోరుకునేవాడి స్నేహితుడుగా ఉంటాడు, గుర్తింపు కావాలనుకునేవాడు మరో గుర్తింపు కావాలని కోరుకున్న అదే ఆలోచనతో ఉన్నవాడికి స్నేహితులుగా ఉంటుంటారు. జనరల్గా మీరు ఆలోచించండి ఒకసారి, మీ చుట్టూ ఉన్నవారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏమండి, అది తప్పు కదండి. చాలా ఎక్కడికి వెళ్ళిపోతారు అన్నప్పుడు నాశనానికి వెళ్ళిపోతారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం అండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో సొలొమోను గారు చెబుతున్న మాట చూడండి. ఏమంటున్నాడు ఆయన? సొలొమోను గారు జ్ఞానిగా ఆయన మాట్లాడుతున్న జ్ఞానయుక్తమైనటువంటి మాట చెప్పిన సామెత మీరు చూడగలిగితే, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అన్నాడు. నువ్వు చేసేది ఎవరితో, నీ స్నేహం ఎవరితో ఒక్కసారి నువ్వు ఆలోచించు. జ్ఞానితో సహవాసం చేస్తున్నావా?
మూర్ఖుడితో సహవాసం చేస్తున్నావా? నువ్వు జ్ఞానితో సహవాసం చేయటం వల్ల నువ్వు మరింత జ్ఞాని అవుతావు. మూర్ఖుడితో సహవాసం చేస్తే వాడిని మించిన పరమమూర్ఖుడుగా తయారైపోతావు. ఇది రెహబాము తండ్రిగా సొలొమోను చెప్పిన సామెత కాదా? ఇది రెహబాముకు పట్టదా? అంతెందుకండి, ఈ రెహబాము తాతగారు ఉన్నారే దావీదు గారు, సొలొమోను తండ్రి గారు. మరి తండ్రి గారు తాతగారు అయినటువంటి దావీదు గారు కూడా ఏం మాట్లాడారో, ఆయన కూడా ఎటువంటి వారితో ఆయన స్నేహం చేశానని చెబుతున్నారో, ఎవరు తనకు స్నేహితులని మాట్లాడాడో ఒకసారి ఆయన మాట కూడా చూద్దాం ఈ సమయంలో. దావీదు గారు రాసినటువంటి కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 63వ వచనం అండి. కీర్తన 119 63వ వచనాన్ని మనం చూడగలిగితే అంటున్నాడు ఆయన, నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. నీ యందు భయభక్తులు కలిగిన వారికి, 2 నీ ఉపదేశములను అనుసరించు వారికి. అంతే కదా, దేవుడు ఉపదేశమును అనుసరించు వాడే కదా దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడుగా మారతాడు. కనుక దావీదు గారు స్నేహం చేయలేదనే కాదు, చేశాడు. ఎవడు స్నేహం చేయొద్దని ఎందుకు చెప్తాం చెప్పండి? దేవుడే అబ్రహాముతో స్నేహం చేశాడు. యేసుక్రీస్తు 12 మందిని మీరు నా స్నేహితులు అని అన్నాడు. స్నేహితులు ఉండటం తప్పు, స్నేహం చేయకూడదని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు. స్నేహం అవసరం, కానీ ఒక్కసారి నీ స్నేహితులను ఎంపిక చేసుకునే ముందు ఒక్కసారి నువ్వు చాలా ఆలోచించు. నువ్వు చాలా ఆలోచించాలి. అక్కడ స్నేహితులు సెలెక్ట్ చేసుకునే ముందు నువ్వు బాగా ఆలోచించాలి. ఎవరిని పడితే వారిని స్నేహితులుగా నువ్వు భావించటం వలన ఆ స్నేహితులు నిన్ను మోసం చేస్తారు, మాయ చేస్తారు, దూరం చేస్తారు. ఈరోజు స్నేహం పేరుతో మోసాలు, స్నేహం పేరుతో దగాలు, స్నేహం పేరుతో దోపిడీలు, స్నేహం పేరుతో ఆఖరికి హత్యలు ఈరోజు జరుగుతుండటం సమాజంలో మనం చూస్తుండటం మన కళ్ళతో, వింటం లేదా మన చెవులతో. రెహబాము పెద్దలు చెప్పిన మాటను పక్కన పెట్టేశాడండి. ఏంటి చెప్పండి, పెద్దలు చెప్పిన మాటను పక్కన పెట్టేశాడు. ఇప్పుడు యవనస్తులందరినీ పిలిపించాడట, వచ్చారట. ఇప్పటి వరకు వాళ్ళు దుష్టులని మీరు ఎలా చెప్పగలరండి అని ఒకవేళ మీరు నన్ను అడిగితే, వాళ్ళు దుష్టులో కాదు, ఇప్పుడు చదువుకుంటే మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎంతటి దుష్టులో, ఎంతటి దుర్మార్గులో. ఆకతాయిలు అంటారు కదండి, ఆ టైప్ అండి వీళ్ళంతా. వీధిలో తిరిగే బ్యాచ్ అండి ఇదంతా కూడా. యవనస్తులుగా ఎలాంటి సలహా చెప్తున్నారు చూడండి. రెహబాముకు, రాజుగా ఉన్న రెహబాముకు వీరు ఎలాంటి సలహా ఇస్తున్నారు చూడండి. ఆ రెహబాముకి బుద్ధి జ్ఞానం ఉందంటే అస్సలు లేదండి. లేదని కాసేపు అయితే మీరే అంటారు చూడండి. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం, మరలా వెళ్ళిపోదాం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 9 నిర్లక్ష్య పెట్టి, పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులు పిలిచి వారిని ఆలోచన అడిగి వారికి ఎలాగో ప్రశ్న వేశాను. మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకని చూడే నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అని అడుగుతున్నాడండి. మరి అవును, మరి వాళ్ళు చాలా పెద్ద అనుభవజ్ఞులు కదా, మరి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. వాళ్ళు ఆ యవనస్తులు, అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. ఏ ఆలోచన ఇచ్చారో చూడండి, ఎలాంటి ఆలోచన ఇచ్చారో చూడండి. ఏమండి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇవ్వు. రెహబాము, రే ఫ్రెండు, ఇలా చెప్పు వాళ్ళకు. రేపు వస్తారు కదా 3వ రోజు, రాగానే వారందరి ముందు ఇగో నీ స్నేహితులంగా మేము చెప్తున్నావురా, నువ్వు ఇలానే చెప్పాలి వారితో. ఏమని? నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉన్నాడు. ఎక్కడ చిటికెన వేలు ఎక్కడ చెప్పండి? ఎలా చెప్తున్నా తెలుసా? నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును అంటే దాని అర్థం ఏంటంటే, నా తండ్రి కంటే కూడా నేను ఇంకా ఎక్కువ భారాన్ని నేను మీ మీద మోపుతాను. ఏంటండి ఇలా మాట్లాడితే ఎవడన్నా ఉంటాడండి? ఎవరైనా ఉంటారా చెప్పండి? అక్కడ మృదువుగా మాట్లాడాలని పెద్దలు అన్నారండి. వీడు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో. మృదువైన మాటట క్రోధమును చల్లార్చును అన్నాడు. నొప్పించు మాట కోపమును రేపును అంటాడు. మాట ఎందుకనండి ఎప్పుడు కూడా చెప్తుంటాను, నోరు జారకూడదు అని, తప్పుగా మాట్లాడకూడదు అని. అప్పుడు పెద్దలు అంటుంటారులేండి, కాలు జారితే
మరలా వెనకకి తీసుకోవచ్చట. కానీ నోరు జారితే, అందుకే నోరు మంచిదైతే ఊరంతా మంచిది అంటుంటారు లోకంలో సామెత కూడా. ఇక నోటి గురించి, నాలుక గురించి అబ్బో, బైబిల్లో దేవుడు ఎన్ని మాటలో వ్రాయించాడు, ఎన్ని మాటలు రాయించాడండి. నోటి గురించి, నోటిలో ఉండే నాలుక కొరకండి. నాలుక బెత్తెడంత నాలుక అంటాం, కానీ లోనున్న ఈ బెత్తెడంత నాలుక కొరకు దేవుడు కొన్ని అధ్యాయాలు రాయించేశాడండి. ఒక్క మాటలో దీన్ని పవర్ గురించి మాట్లాడుతూ ఇది ప్రకృతి చక్రమునకే చిచ్చు పెట్టును అంటాడు. విశ్వాన్ని మండించగలిగినంత శక్తిని నోటిలో ఉన్న బెత్తడంత నాలుకకు ఉంది అన్న విషయం నీకు అర్థమైతే ఈ నాలుకను ఎంత జాగ్రత్తగా నువ్వు వాడుకోవాలో ఒక క్రైస్తవుడుగా, ఒక వ్యక్తిగా నువ్వు ఆలోచించు. మనిషిని దగ్గర చేసేది మాట, మనిషిని దూరం చేసేది మాట, మనిషిలో నెమ్మదిని కలిగించేది మాట, అదే మనిషిలో ఆందోళన పుట్టించేది అదే మాట. నీ మాట ఎలా ఉందో నిన్ను నువ్వుగా ఒక్కసారి పరీక్షించుకో. మన మాటలు ఎప్పుడు కూడా కలిపేవిగా ఉండాలి తప్ప మన మాటలు ఎప్పుడు తెంచేవిగా ఉండకూడదు. అందుకే అంటుంటారు చాలామంది, మాట ఎలా ఉండాలో తెలుసా? సూది చేసే పని ఏంటో తెలుసా అంటే కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. కత్తెర చేసే పని ఏంటో తెలుసా? కత్తిరించుకుంటూ వెళ్ళిపోతుంది. నీ మాటలు కత్తెరలా ఉన్నాయా? వద్దు. నీ మాటలు కత్తెరలా ఉండకూడదు. చాలామంది చాలా కఠినంగా మాట్లాడుతుంటారు, అనేస్తారు. ఈ మాట అనటం వల్ల అవతల వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా, అవతల వ్యక్తి ఏమనుకుంటాడు ఏంటి, ఏం పట్టించుకోరండి. ఈ రెహబాము చూడండి, ఆడి ఫ్రెండ్స్ చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఇదిగో నా చిటికెన వేలు నా తండ్రి నడుము కంటే బరువు, నేను ఆ కాడని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి మిమ్ములను చబుకులతో మిమ్మల్ని శిక్షించను, కానీ నేనైతే కొరడాలతోనే మిమ్మల్ని శిక్షించేదను. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి సలహా. వాళ్ళు వెళ్ళిపోయారు. 3వ రోజు అయింది. ప్రజలందరూ మరలా వచ్చేసారు. పెద్దలందరూ కూడా వచ్చి, అయ్యా 3 రోజుల తర్వాత రమ్మన్నారు కదా, మరి ఏం ఆలోచించుకున్నారు మీరు చెప్పండి అనగానే అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో తగ్గించడాలంటూ ఏమీ ఉండదు. నా తండ్రి నడుము కంటే కూడా నా చిటికిన వేలు చాలా బరువుగా ఉంటుంది. నా తండ్రి చెబుకులతో మిమ్మల్ని శిక్షించాడేమో, నేను కొరడాలతోనే కొట్టేస్తాను ప్రజల ముందు అనేసరికి వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? అధిపతుల ముందు, అధికారుల ముందు, పెద్దలందరి ముందు. ఏంటి పోయి వీడు మనకు రాజుగా ఉండటం పెట్టి, ఇప్పటికే ఆయన పాలనలో నలిగి ఉన్నాం, మరలా ఈ మూర్ఖుడైన వాడు మరలా ఇప్పుడు అధికారంలోకి వచ్చేసాడు, ఇప్పుడు మూర్ఖుడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథం మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం అండి. 4:13లో మూఢత్వము చేత అంటే మూర్ఖత్వం చేత, మూర్ఖుడు అని అర్థం, మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు అంటాడు. ఇక్కడ మూర్ఖత్వము చేత బుద్ధి మాటలకు చెవియొగ్గలేని రాజు, ఇక్కడ మూర్ఖత్వంతో నిండుకున్నాడు, మూఢత్వంతో ఉన్నాడు. అందుకే పెద్దలు చెప్పిన బుద్ధిపూర్వకమైన ఆ మాటలను వినక పడచెవిన పెట్టేశాడంటే. యువత వింటారంటారా ఈ రోజుల్లో చెప్పండి? ఏది వద్దంటారో అదే కావాలంటారు, ఏది చేయొద్దంటారో అదే చేస్తారు, ఎక్కడికి వెళ్ళొద్దంటారో అక్కడికే వెళతారు. కారణం వాడు మూర్ఖత్వం, వాడు మూఢత్వం, వాడు బుద్ధిహీనత్వం. ఆఖరికి జీవితాన్ని నాశనం వైపు, జీవితం సర్వనాశనానికి తీసుకుని వెళ్ళిపోతుందండి. అందుకే మీ పెద్దలైన వారు, మీ పైన అధికారులైన వారు, అనుభవజ్ఞులైన వారు చెప్పినప్పుడు వినాలి. ఇక్కడ ఇతను మాట్లాడిన మాటలంటే, ఇదిగో నీకు దాసులైపోతారయ్యా వాళ్ళు, నీకు వాళ్ళు దాసులు అవుతారు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు వారితో మృదువుగా మాట్లాడాలి అన్నాడు. కానీ వినలేదు. ఈ మాటలు ఎప్పుడైతే చెప్పేశారో వారిలో అసంతృప్తి ప్రారంభమైపోయింది. ఇక లాభం లేదు, ఇతనితో మనం ఉండలేమిక.
అన్న ఆలోచనకు వచ్చినటువంటి ఆ పెద్దలు యెరోబామును ముందు పెట్టేసి, యెరోబాము నువ్వు మాకు ఎందుకు రాజుగా ఉండకూడదు అని 10 గోత్రాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా యెరోబామును రాజుగా చేసుకొని అక్కడే షెకెములో అతనికి పట్టాభిషేకం చేసి, మా రాజు ఈరోజు ఇక యెరోబాము, రెహబాము మా రాజు కాదు. వెంటనే ఇక యూదులు బెన్యామీనులు, మీ యొక్క దావీదుతో మేము సంబంధం తెంచేసుకుంటున్నాం, యూదా గోత్రంతో మాకు సంబంధం లేదు ఇక అని 10 గోత్రాల వారంతా ఒకవైపుకి వెళ్ళిపోయారు. యూదా బెన్యామీను మాత్రం ఒకవైపు మిగిలిపోయారు. యూదా బెన్యామీనుకు కలిపి యూదా రాజ్యముగా దక్షిణ భాగం అయితే, ఉత్తర భాగమున మిగతా 10 గోత్రాల వారంతా కూడా ఇశ్రాయేలు రాజ్యంగా స్థిరపడిపోయారు. వాళ్ళు ప్రస్తుతానికి షెకెమును వారు రాజధానిగా చేసుకుంటే వీళ్ళు వచ్చేసి యెరూషలేము రాజధానిగా చేసుకున్నారు. అయితే ఇక్కడ ఇదే షెకెములో తన అధికారుల్లో ఒకతన్ని ఆ పన్నులు వసూలు చేసేటువంటి ఒక అధికారిని పంపించేశాడు షెకెములో, ఆ ఇశ్రాయేలు దగ్గర పన్నులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని రమ్మని చెప్పి. కానీ ఇశ్రాయేలీయులు అప్పటికే కోపంతో ఉంటే, మరలా వీడు బుద్ధిహీనుడు కాకపోతే అప్పటికే చెప్పిన మాటలకు వాళ్ళు రగిలిపోతుంటే మరలా వెళ్ళి వాళ్ళ దగ్గర పన్ను అడిగితే వాళ్ళు ఊరుకుంటారు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపేశారట రెహబాము పంపిన వ్యక్తిని. ఇది తెలుసుకున్నటువంటి రెహబాము షెకెములో ఉన్నాడు. అప్పుడు షెకెములో ఇది తెలుసుకున్న రెహబాము పరారైపోయాడు, పారిపోయి వచ్చేసాడు. ఇక్కడ షెకెములోనే ఉంటే అతన్ని చంపినట్టుగా నన్ను కూడా ఎక్కడ చంపుతారేమోనని. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, ఇక్కడ రెహబాములో ఒక పిరికితనం మనం చూస్తున్నాం. తన తండ్రి అయిన సొలొమోను జీవితంలో ఎక్కడ మనకు కనిపించనిది. కారణం, అసలు సొలొమోను కాలం వచ్చేటప్పటికి సొలొమోనుకు అసలు యుద్ధాలు లేవు, అంతా కూడా నెమ్మది, శాంతి. కానీ అతని తాత అయినటువంటి దావీదును చూస్తుంటే, దావీదును చూసి శత్రువులందరూ పారిపోవటం మనం చూసాం. అతని తాత దావీదును చూసి ఇరుగు పొరుగున ఉన్నటువంటి రాజ్యాలను ఏలుతున్న రాజులు అతని పేరు చెబితే గజగజ వణికిపోయారు. కానీ అతని మనవడు, దావీదు గారి మనవడు రెహబాము, ఇతను మాత్రం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని రథం ఎక్కి మరలా వెనకకి తిరిగి చూడకుండగా మరి పారిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. తిరిగి యెరూషలేముకు వచ్చేసాడు. ఇలా యెరూషలేముకు వచ్చినటువంటి తర్వాత అతనిలో ఏమైనా మార్పు మనకు కనబడుతుందని అంటే లేదండి. కారణం ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం చూడగలిగితే ఇతని గురించి 14వ అధ్యాయంలో, ఇతని గురించి రెహబాము గురించి 14వ అధ్యాయం మొదటి రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో 22వ వచనంలో యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసినదంతటిని కూడా మించినట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. అంతేకాదు, ఆ తర్వాత మాటలు కూడా మనం చూస్తుంటే ఆ తర్వాత మాటలలో కూడా ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములు కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి అని మనం చదువుకుంటున్నాం. అంటే రాజ్యం పాడైపోయిందా అంటే, అవును, రాజ్యము పాడైపోయినట్టుగానే మనకు కనబడుతుంది. రాజ్యం ఎంతగా పాడైపోయిందనంటే, ఏ విగ్రహారాధనను లేకుండగా దావీదు చేశాడో, ఏ విగ్రహారాధన లేకుండగా ప్రారంభంలో సొలొమోను చేసి దేవుడైనటువంటి యెహోవాకు చరిత్రలో నిలిచిపోయే, చరిత్ర చెప్పుకునే గొప్పదైనటువంటి మందిరాన్ని నిర్మించాడో, ఇతని పరిపాలన అంటే మందిర నిర్మాణం జరిగి ఎంతకాలం అని చెప్పండి? కేవలం కొన్ని దశాబ్దాలు కూడా కాలేదండి, కేవలం ఒక 30 సంవత్సరాలు అని మనం అనుకుంటే, 30 సంవత్సరాలలోనే అంత గొప్పదైనటువంటి వైభవంతో నిర్మించబడిన, అందంగా నిర్మించబడిన, బంగారంతో పొదిగిన, 7 సంవత్సరాలు కష్టపడిన, ఎంతో ధనాన్ని వెచ్చించి నిర్మించిన ఆ యెరూషలేము మందిరము ఉంటుండగానే యూదా ప్రజలు, ఇశ్రాయేలీలు తిరిగి మరలా విగ్రహారాధన వైపు తిరిగిపోయారా? దీనికి గల కారణం ఏమంటారా? రెహబాములోని మూర్ఖత్వం, రెహబాములోని మూఢత్వం, రెహబాములోని అవిధేయత, రెహబాములో చోటు చేసుకున్న గర్వం. దినవృత్తాంతంలో ఒక మాట చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 12వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. అతడు తన మనస్సును యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను.
దేవుని యందు నిలుపుకున్నవాడు కాదు తన మనస్సు, దేవుని యందు నిలుపుకున్నవాడు కాదు, తానే దేవుని యందు నిలుపుకొననప్పుడు ఒక రాజుగా నువ్వే దేవుని యందు నీ మనసు నిలుపుకొనకపోతే నీ రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా నిలుపుకుంటారు? ఒక మాట చెప్తున్నాను, ఈరోజు లైవ్ వీక్షిస్తున్న కుటుంబాలలో తండ్రులుగా తల్లులుగా ఒకసారి మీ పరిస్థితిని మీరు ఆలోచించండి. రాజ్యానికి రాజు తండ్రి లాంటి వాడైతే మీ కుటుంబానికి మీరే రాజు కదా, మీ కుటుంబానికి మీరే రాణి కదా. మీ కుటుంబానికి ఒక తండ్రిగా, మీ కుటుంబానికి ఒక తల్లిగా మీరు ఉన్నప్పుడు మీరు కానీ యెహోవా యందు మనసును మీరు నిలుపుకొన లేని వారైతే, మీకే దేవుడంటే భయము భక్తి లేకపోతే ఇక మీ గర్భాన పుట్టిన పిల్లల పిల్లలు వాళ్ళు ఎలా వారు భక్తులుగా మారగలరో మీరు ఆలోచించాలి. ఆ రోజు దావీదులో ఉన్నటువంటి ఆ భక్తి చాలా ఎత్తున మనం చూస్తున్నాం. దావీదులో ఆకాశవంత ఎత్తున భక్తి మనకు కనబడితే సొలొమోనుకు వచ్చేటప్పటికి తగ్గిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. సొలొమోనులో ఆ సొలొమోను కడుపున పుట్టి రెహబాము దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోయినట్టుగా మనకు కనబడుతుంది. బాగా ఆలోచించాలి మీరు. ఇక్కడ దావీదులో 100% ఉంటే సొలొమోను దగ్గరకు వచ్చేసరికి ఒక 50 అనుకుంటే అసలు ఇక్కడికి వచ్చేటప్పటికి 0%కి పడిపోయిందండి భక్తి. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. దీనిని బట్టి ఆలోచిస్తే ఒక తల్లిగా తండ్రిగా మీ కుటుంబంలో మీ యొక్క భక్తి యొక్క స్థానం, మీ భక్తి స్థాయి, మీ భక్తి యొక్క లెవెల్స్ ఏంటో మీరు ఆలోచించాలి. మీ భక్తిలో మీ లెవెల్స్ ఏంటి? ఏ స్థాయిలో ఉన్నారు మీరు భక్తిలో? ఎలా ఉండాలో తెలుసా అండి? నిజంగా మన పిల్లలు మనకన్నా భక్తిపరులుగా ఉండాలండి. మన పిల్లలు మనకన్నా కానీ భక్తిపరులుగా ఉండాలి. మన పిల్లల పిల్లలు చాలా భక్తిలో ఉన్నతమైనటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళాలి. అలా సాధ్యం అవుతుందా అని ఒకవేళ మీరు అనుకుంటే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో హన్నా మనకు తెలుసు. పాత నిబంధనలో, ఇదే నిబంధనలో మన సమూయేలు మొదటి గ్రంథంలో చదువుకుంటాం. ప్రారంభంలో హన్నా అనగానే ఎవరు? భక్తిపరురాలండి. హన్నా భక్తి కలిగిన స్త్రీ కదా. భక్తి హీనురాలా భక్తి పరురాలా అన్నప్పుడు భక్తి కలిగిన స్త్రీ అంటారు ఎవరైనా హన్నా గురించి. ఎంత భక్తిపరురాలన్నప్పుడు పుట్టిన ఒకే ఒక మగబిడ్డ దేవుడికి ఇచ్చిన మాట, ఆ మాట ప్రకారముగా ఆ మాటకు కట్టుబడి ఆ మాటకు లోబడి పాలు విడిచిన మరుక్షణమే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో యాజకుని చేతిలో పెట్టి మరల వెనకకి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిందండి. హన్నా భక్తి అంటేది. అయితే హన్నా గర్భాన పుట్టినటువంటి సమూయేలు ఎంత భక్తిపరుడు తెలుసా? హన్నా కంటే కూడా చాలా భక్తిపరుడు. అయినా ఒక ప్రశ్న అడుగుతాను. అసలు మనకు హన్నా గారు ఎలా పరిచయం? సమూయేలును బట్టి హన్నానా, హన్నాను బట్టి సమూయేలా? సమూయేలును బట్టే అమ్మా ఇతను తల్లి ఎవరు? సమూయేలు ఇంత గొప్పగా సమూయేలు గురించి మాట్లాడుతూ ఒక ప్రవక్తగా చెప్పాను, యాజకుడని చెప్పాను, న్యాయాధిపతిని చెప్పాను, దాను మొదలుకొని బయర్షేబ వరకు అసలు అతను మించిన వాడు ఎవరు లేరు అని బైబిల్లో రాయబట్ట మనం చదువుకుంటాం. అంత గొప్పవాడు సమూయేలు, అంత టాప్ లెవెల్లోనికి వెళ్ళిపోయాడు భక్తిలో. కానీ తల్లిని మీరు చూడండి, భక్తిపరురాలే. కానీ సమూయేలంతా మనకు కనిపించదు. కానీ ఆవిడ భక్తిపరురాలైనా తన గర్భాన వచ్చిన తన కొడుకు దగ్గరకు వచ్చేసరికి ఇంకా గొప్పవాడైపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరియమ్మ భక్తిపరురాలే, కానీ యేసుక్రీస్తు ఇంకెంత గొప్పవాడు. ఒక అవ్వ, ఒక లోయి, వారి గర్భాన వచ్చిన తిమోతి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక తన తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం. తన తల్లిని కన్నా తల్లి గురించి మాట్లాడుకున్నాం మనం. తిమోతి లేకపోతే, సమూయేలే లేకపోతే. ప్రియులారా, ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనకున్నటువంటి ఈ తరములో తల్లిదండ్రులుగా మనకున్నటువంటి భక్తి, మనకున్న భయం, మనకున్న అలవాట్లు, మనకున్న ఈ పద్ధతులు మన పిల్లల మీద ప్రభావం చూపుతాయి. మనం ఎప్పుడు ఏమని కోరుకోవాలో తెలుసా? మన పిల్లలు మనలాంటి వాళ్ళు, మనకన్నా గొప్ప భక్తిపరులుగా ఉండాలి. ఏంటో దావీదు విషయంలో మాత్రం రివర్స్లో కనబడుతుంది. దావీదు చాలా భక్తిపరుడు. సొలొమోను దగ్గరకు వచ్చేసరికి బలహీన పడిపోయింది భక్తి. ఇక రెహబాము దగ్గరకు వచ్చేసరికి ఇంకా పూర్తిగా బలహీనమైపోయింది. కనుక మన కుటుంబాల విషయంలో మనం ఎంత జాగ్రత్తతో ఉండాలో అన్న విషయం ఈ సందర్భాన్ని రెహబాము జీవితాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా.
రైట్, మళ్ళీ చదువుదాం ఇప్పుడు. రైట్, 14. అతడు తన మనసును యెహోవాను వెతుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. ఇక తానే చెడు క్రియలు చేసుకుంటూ వెళుతున్నప్పుడు రాజ్యం పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉందో ఇప్పుడు చదువుకున్నాం కదా, రాజుల మొదటి గ్రంథాలు చదువుకున్నాం కదా 14లో. 21, 22, 23 అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే రాజ్యంలో ప్రజలందరూ గాడి తప్పారు, మార్గం తప్పేశారు. కనబడిన ప్రతి చెట్టు కింద, కనబడిన ప్రతి కొండపైన ఏమైనా దేవుడు అసహించుకునే, దేవుడికి కోపం పుట్టించే కార్యక్రమాలను చేసుకుంటూ దేవుడికి విరోధులుగా మారుతున్నారు. కారణం, రాజ్యానికి తండ్రిగా అధిపతిగా ఉన్న ఇతను చేసిన ద్రోహం, ఇతను చేసిన తప్పు. ఇతను అలా అవటానికి ఒకవైపు సొలొమోను యొక్క జీవిత ప్రభావం ముగింపులో అని మనం కాస్త అనుకున్నా, అంతకన్నా ఎక్కువ తల్లి ప్రభావం కూడా ఉంది ఇతను పాడైపోవటంలో అని మనం అనుకునే అవకాశం ఎక్కువ. అందుకే పైన మనం చూస్తుంటే అతని తల్లి పేరు నయమ, ఆమె అమ్మోనీయురాలు అని, అందుకే ఆమెడు గురించి అక్కడ అలా చెప్పబడింది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక రెహబాము తీసుకున్న లేదా రెహబాము యొక్క ఆ జీవితంలో అతను తన స్నేహితుల మాట వినడం, రాజ్యము 2 ముక్కలైపోవడం, ఆ తర్వాత అతను దేవుణ్ణి వెదకకపోవటం. ఎందుకు వెదకలేదు దేవుడిని అంటే దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటి ఆ కారణమా, అది మనకు తెలియాలి. 12వ అధ్యాయం ప్రారంభం చూద్దాం. అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు, కేవలం ఒక 3 సంవత్సరాల వరకు పర్వాలేదు, కానీ 5వ సంవత్సరానికి వచ్చేటప్పటికి స్థిరపడిపోయాను, రాజ్యం స్థిరపడిపోయింది, నా యూదా రాజ్యం స్థిరపడిపోయింది. అతను యూదా రాజు అయిన తర్వాత ఆ యూదా రాజ్యములో యూదా బెన్యామీను ఆ గోత్రాలకు ఇవ్వబడిన స్వాస్థ్యములో వారి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో అనేకమైన ప్రాకారాలు కట్టించేశాడు, ఇక బార్డర్స్ కట్టించేశాడు కదా. మరి ఇంకా రాజ్యం వేరైపోయిన తర్వాత అలా అక్కడక్కడ పట్టణాలు కట్టించేసారు కదా. పట్టణాలు కట్టించటంలో, ప్రాకారాలు నిర్మించటంలో బిజీ. ఇక పట్టణాలు కట్టించి, ప్రాకారం నిర్మించి ఇక నేను స్థిరపడిపోయాను అని ఎప్పుడైతే అనుకున్నాడో అక్కడే రాజ్యము స్థిరపడిన తర్వాత, ఆ పదం చూడండి అక్కడ, తాను బలపరచబడిన తర్వాత, రాజ్యము స్థిరపరచబడిన తర్వాత ఏం స్టార్ట్ అయిపోయింది తనలో అంటే, ఇక నాకు దేవుడితో పని ఏమిటి. ఇది చాలా అన్యాయం కదండి. చాలామందిలో చూసేటువంటి ఒక పెద్ద అవలక్షణం అని మనం చెప్పాలండి. ఇది చాలామంది స్థిరపడినంత వరకు వినయం, విధేయత, భక్తి అన్నీ, స్థిరపడిన తర్వాత అహంకారము, గర్వము, దురాలోచనలు ఇవన్నీ ప్రారంభమైపోతుంటాయండి స్థిరపడిన తర్వాత. కానీ అవి వారిని నాశనానికి నడిపిస్తాయన్న సంగతిని వారు గ్రహించలేకపోవటమే కొసమెరుపు. అందుకే రెహబాము జీవితం ఈరోజు మనకు పాఠం నేర్పిస్తుందండి. ఎప్పుడైతే తను స్థిరపడిపోయాడో ఇక ధర్మశాస్త్రాన్ని విసర్జించేశాడు. ధర్మశాస్త్రాన్ని అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, నిజంగా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పనుల్లో కానీ క్రమంగా ఉంటారు. ఆరాధన మిస్ అవ్వరు, సెమినార్లు మిస్ అవ్వరు, కార్యక్రమాలు మిస్ అవ్వరు, అన్ని కార్యక్రమాలకు ముందుంటారు, అన్నింటికీ ఇస్తుంటారు. కాస్త నెమ్మదిగా ధనం వస్తున్న కొద్దీ అన్నింటికి దూరం అయిపోతారు. ధనమే సర్వస్వం అనుకుంటారు. ఆ ధనం రావటంతో చెడు అలవాట్లు ఆరంభమవుతాయి. ధనం రావటంతో గర్వం ప్రారంభమయ్యి, ధనం రావటంతో స్నేహితులు పెరిగిపోతారు. ఆఖరికి సహవాసాన్ని పోగొట్టుకుంటారు, ఆత్మీయతను పోగొట్టుకుంటారు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు, ప్రేమను పోగొట్టుకుంటారు, ఆత్మీయులు పోగొట్టుకుంటారు, ఆఖరికి పరలోకాన్ని పోగొట్టుకొని పాతాళానికి జారిపోతారు. ఒకవేళ మీరు ఉద్యోగంలో అంతకంత మీరు ఎదుగుతున్నారు అంటే ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. మీరు చేసే వ్యాపారంలో రోజు రోజుకి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని మీరు అనుకుంటే, నిజంగా దేవుని ఆశీర్వాదమే అని మీరు అనుకుంటే ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో కనిపించాలి కదా మీరు. కానీ దేవుని ఆశీర్వాదం అని చెప్పుకుంటూ
ఏమీ లేని స్థితిలో క్రమంగా వచ్చే నీవు ఆశీర్వాదం అని చెప్పుకుంటూ దేవుని కార్యక్రమాలలో సన్నిధిలో నువ్వు కనబడకుండా పోతున్నావు అంటే దేవుని ఆశీర్వాదం అది ఆశీర్వాదం, అది దీవెన అని మీరు అనుకుంటున్నారా? దేవునికి దూరం చేసే ఏది దేవుని ఆశీర్వాదం కాదండి. అది గుర్తుపెట్టుకోండి. స్థిరపడిపోయిన తర్వాత, బలపరచబడిన తర్వాత ఏమనుకుంటున్నాడట అతను? ఇంకా దేవుని ధర్మశాస్త్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. 5వ సంవత్సరం దేవుడు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. వెంటనే దేవుడు ఐగుప్తు రాజును లేపాడు. ఐగుప్తు రాజుతో పాటు తను మరొక 3 రాజ్యాల సైన్యాన్ని కూడా వెంట పెట్టుకొని 4 రాజ్యాల వారు యెరూషలేము మీద పడిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అసలు సొలొమోను కాలంలో ఎంత నెమ్మదిగా ఉన్నారండి. దావీదు కాలంలో అసలు శత్రువు అన్నవాడు కన్నెత్తి చూసే పరిస్థితి లేదండి రాజ్యం వైపు. కానీ ఇక్కడ రెహబాం అంటే ఐక్యంగా ఉన్నంత వరకు ఎంత చక్కగా ఉంది రాజ్యం. విడిపోయిన తర్వాత అలజడులు, గొడవలు, కలహాలు, శత్రువులు చాలా చులకనైపోతాం కదండి విడిపోతే. చిన్నప్పుడు స్టోరీ చదువుకున్నాం కదండి తెలుగులో. నాకు మేబీ 3rd 4th అనుకుంటానండి. ఐకమత్యమే మహాబలం. తండ్రి 4 కొడుకులు. నలుగురిని పిలిచాడు. కట్టెల మోపు 4కి ఇచ్చేసి విరిచేసేయండి అంటే ఎవరు వల్ల కాలేదు. ఆ తర్వాత దాన్ని తీసి విడివిడిగా ఒక్కొక్కరికి ఇచ్చి విరిచేయమనగానే చాలా తేలిగ్గా విరగొట్టేశారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందిరా? కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరు విడగొట్టలేరు, మిమ్మల్ని ఎవరు కూడా జయించలేరు. విడివిడిగా ఉంటే చాలా తేలికైపోతాం. అందుకేనండి బైబిల్ ఎప్పుడు కూడా ఐక్యతకే బైబిల్ మాట్లాడుతుంది తప్ప విడిపోవటం అనేది బైబిల్ ఎక్కడా కూడా ఒప్పుకోదండి. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, సమాధానమన బంధము చేత అని ఎఫెసీ పత్రికలో మనం చదువుకుంటాం కదా. సమాధానమన బంధము చేత మనమంతా ఐక్యపరచబడ్డాము, ఏకమయ్యాము. దీనిని మనం కాపాడుకోవడానికి చాలా శ్రద్ధ కలిగి ఉండండి అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఎప్పుడైతే ఐగుప్తు రాజు ఎలా బయలుదేరాడు తెలుసా అండి? 1200 రథాలట, 60,000 ఇక్కడ మనం చూస్తుంటేనండి 1200 రథాలు, 60,000 గుర్రపు రౌతులతో యెరూషలేము మీదకి వచ్చేసాడు. అతనితో కూడా వచ్చిన లూబీయులు అంటే నార్త్ ఆఫ్రికాలో ఉండేవాళ్ళండి వీళ్ళు. నార్త్ ఆఫ్రికాలో ఉన్న లూబీయులు, సుకీలు అని అంటే పొరుగున ఉన్నటువంటి మరొక రాజ్యానికి సంబంధించినటువంటి సైనికులు. కూషీలు అనగానే వాళ్ళే ఇథియోపియన్స్. అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమై ప్రాకారములను పట్టుకొని యెరూషలేమునకు రాగా అప్పుడు షమయ వెంటనే రెహబాము నద్దకు వెళ్ళాడు. రెహబాము నద్దకు వెళ్ళి అతను కూడి ఉన్నటువంటి యూదా వారిని అధిపతులందరూ కూడా సమకూర్చి, ఇదిగో మీరు నన్ను విసర్జించారు. యెహోవా మాటగా నేను చెప్తున్నాను, మీరు దేవుని విసర్జించారు గనక శత్రువులు మీ మీదకి వచ్చేస్తున్నారు, వారి దాడి మీ మీద జరుగుతుంది అని చెప్పగానే వెంటనే 6వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు అధిపతులు రాజులు తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడు ఒప్పుకున్నది. వారు తమ్మును తాము తగ్గించుకున్నట్టు యెహోవా సూచన కనుక యెహోవాకు షమయకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, వారు తమ్మును తాము తగ్గించుకున్నది కనుక నేను వారిని ఇప్పుడు నాశనము చేయక షీషకు అనే ఈ ఐగుప్తు రాజు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరించక త్వరలోనే వారికి రక్షణ దయచేయుదును అన్నాడు. అంటే యెరూషలేము మొత్తాన్ని నాశనము చేయటానికి దేవుడు షీషకుకు అవకాశం ఇవ్వలేదులే, కానీ ఆ యెరూషలేము మందిరములో ఉన్నటువంటి ఆ ధనాన్ని ఎత్తుకుని వెళ్ళిపోవటానికి అంతవరకు మాత్రమే. అందుకే అన్నాడు, నేను పూర్తిగా నాశనం చేయను ఇప్పుడు. ఎందుకంటే తగ్గించుకున్నారు కదా, వెంటనే ఒప్పుకున్నారు కదా. అప్పుడు ఈ షీషకు అనే ఈ ఐగుప్తు రాజు వచ్చేసి యెరూషలేము మందిరములోనికి వెళ్ళి యెరూషలేము మందిరంలో ఉన్న బంగారం, అతను సొలొమోను గారు మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, డాళ్ళు బంగారమే, కేడములు బంగారమే, ఈటలు బంగారమే, అన్ని బంగారంతో చేయించి పెట్టేశాడండి ఆయన. అసలు ఆయన కాలంలో వెండి అనేది ఎన్నికగా రాలేదని మనం రాత్రి మాట్లాడుకున్నామే. ఇప్పుడు ఆ బంగారం అంతా కూడా వీడెత్తుకొని వెళ్ళిపోయాడండి ఐగుప్తు రాజు వచ్చేసి. పాపం రెహబాం పరిస్థితి ఏందో చదువుకుంటే రెహబాం పరిస్థితి ఏంటో చూస్తారండి. ఆ తర్వాత రెహబాం పరిస్థితి ఏంటో మీరు చూస్తేనండి 10వ వచనంలో, వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించుకొని, ఎక్కడ పడిపోయింది చూడండి ఇక్కడ, బంగారముతో తన తండ్రి అయిన సొలొమోను బంగారపు డాళ్లను చేయిస్తే
అసలు వెండే లెక్కలోకి రాదు అన్నట్టుగా ఆ రోజు కాలంలో ఉంటే, ఇప్పుడు తన కుమారుడైనటువంటి రెహబాము యొక్క అవిధేయత, రెహబాములోని ఏమంటే దేవుణ్ణి వెతకకపోవటం అనేది, రెహబాములో ఉన్న గర్వం, అహంకారం వలన ఐగుప్తు రాజు తన మీదికి రావటం, ఐగుప్తుతో పాటు మిగతా 3 రాజులను ఆయన వెంట పెట్టుకుని రావటం వలన దేవుడు వారికి అప్పగించినటువంటి ఆ యెరూషలేము మందిరంలోని బంగారాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయేటప్పటికీ ఆఖరికి ఇతని పరిస్థితి ఏంటంటే ఇత్తడికి పడిపోయిందండి. ఇతని పరిస్థితి ఇత్తడి చేత చేయించుకున్నాడట డాళ్ళు. రెహబాము, ఎందుకయ్యా నీకు ఈ గతి పట్టింది? అసలు ఒక్కటిగా 12 గోత్రాలతో అతిపెద్ద సామ్రాజ్యంగా ఉన్న రాజ్యం, విలసిల్లుతూ తొలతూగుతూ ఉండవలసిన రాజ్యం, అది స్వర్ణయుగంగా ఉన్నది నీ తండ్రి కాలంలో. నువ్వు ఆ రోజు వారు వచ్చినప్పుడు నెమ్మదిగా మాట్లాడుంటే బాగుండేది. అక్కడే పడింది బీజం, అక్కడే మొదటి తప్పు. అక్కడి నుంచి నువ్వు మేలుకున్నావా? మేలుకోలేదు. మేలుకొనక పోగా మరలా నువ్వు చేసిన తప్పు. స్థిరపడ్డాను కదా అని గర్వించి దేవుని ధర్మశాస్త్రం పక్కన పెడతావా? ఈలోపు దేవుడు ఐగుప్తు రాజును లేపేసరికి రాజ్యం మీదకి వచ్చేటప్పటికి బంగారానంతా ఎత్తుకుని వెళ్ళిపోతే ఎక్కడికి పడిపోయింది నీ స్థితి? ఇత్తడి డాలు చేయించుకుని దగ్గర పెట్టుకునే పరిస్థితి ఏర్పడిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది రెహబాము యొక్క జీవితంగా మనకు కనబడుతుందండి. రెహబాము చరిత్ర ఇత్తడి డాళ్ళు, అంతేనా? అంతేకాదండి, ఇతని రెహబాము జీవితంలో ఎక్కడ నెమ్మది లేదు. ఒకవైపు తనతో ఉన్నటువంటి 10 గోత్రాల వారు, అప్పటి వరకు ఒక్కటిగా ఉన్న 10 గోత్రాల ఇశ్రాయేలులంతా 10 గోత్రాల వారు వేరైపోవటం, వారికి తను శత్రువు అయిపోవటం, అది మొదటిది. 2, ఐగుప్తు రాజు తన మీదకి రావటం, వచ్చిన ఆయన బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోవటం, ఆఖరికి అతని మిగిలింది ఇత్తడిగా ఉండటం. ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు ఎప్పుడు ఎవరు ఈ రాజ్యం మీదకు వచ్చి దాడి చేస్తారో తెలియక భయంగా బ్రతుకుతున్న పరిస్థితి అండి. ఒక విషయం ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది రెహబాము గురించి చదువుతున్నప్పుడు. ఎందుకంటే ఇతనికి అసలు రాజ్యము ఆ పరిపాలన, అంతేకాదు మరి ముఖ్యంగా ఈ సంపద, ఈ కష్టం తెలియదండి. ఎందుకంటే తన తాత అయిన దావీదు ఎంత కష్టపడ్డాడు. దావీదు కష్టం కదా ఇదంతా కూడా. రాజ్యాన్ని వ్యాపింపచేశాడు కదా దావీదు యుద్ధాలు చేసి. ఆ తర్వాత సొలొమోను కాలంలో సొలొమోను కూడా కాస్త కష్టపడ్డాడు కదా ప్రారంభంలో. తనకున్న జ్ఞానంతో, తనకున్న దేవుడిచ్చినటువంటి అనుగ్రహంతో, భక్తితో రాజ్యాన్ని అలా కాపాడుకున్నాడు కదా. తాతల ఆస్తి, తండ్రి సంపాదించింది వచ్చి కూర్చొని చూసారు ఎలా పాడు చేసేస్తున్నాడు. చాలామంది ఉంటారండి, తల్లిదండ్రుల కష్టాన్ని వారి తాతల నాటి నుంచి తల్లిదండ్రులకు వస్తే తల్లిదండ్రులకు వచ్చిన ఆస్తి కావచ్చు, అది పేరు కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి సంపదన కావచ్చు, కొడుకులుగా వచ్చి కూర్చొని వాటి విలువ తెలియని వారుగా అంత దుర్వ్యసనాలకు, దుర్వ్యాపారాలకు అలవాటైపోయి బానిసలుగా అనేకమైన వ్యసనాలకు లోనైపోయి మొత్తాన్ని పాడు చేసేసి ఆఖరికి ఏమీ లేని వారుగా, తల్లిదండ్రులకు వారి వంశానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన వారుగా ఎంతమంది మన కళ్ళ ముందు కనిపించడం లేదు చెప్పండి. అలాంటి కోవకు చెందినవాడే కదండి రెహబాము కూడా. అలాంటి వాడుగానే కనబడుతున్నాడు కదా రెహబాము చరిత్ర చదువుతుంటే. ఆఖరికి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతని పరిస్థితి మనం చూస్తుంటే ఆఖరికి ఇతను 12లో అతడు తన్ను తాను తగ్గించుకునేందుకు యెహోవా అతని బొత్తిగా నిర్మూలన చేయక యూదా వారు కొంత మట్టుకు మంచితనం అనుసరించి చూచి తన కోపం తిప్పుకున్నాడు. అయితే ఇక్కడ రెహబాము విషయంలో దేవుడు కాస్త కన్సిడర్ చేయటానికి, రెహబాము చెడ్డవాడైనప్పటికీ, దుష్టుడైనప్పటికీ కూడా అతని పరిపాలన అంతా కూడానండి పొరుగున ఉన్నటువంటి తన సహోదరులే కదా ఇశ్రాయేలీయులు, వారితో ఎప్పటికీ అతనికి యుద్ధాలే. మీరు ఒక మాట మీరు చూడగలిగితే, మీరు రాజుల అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం, క్షమించండి, అదే రాజుల దినవృత్తాంతం 2వ గ్రంథం 12వ అధ్యాయం మీరు చూస్తుంటే 16వ వచనంలో రెహబామునకును యరొబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను అని రాయబడి చూడండి. అంటే విడిపోయినప్పటి నుంచి ఒకవైపు యరొబాముకు రెహబాముకు మధ్య యుద్ధాలే. చాలామంది చూడండి అప్పటికే ఒకే సంఘంలో నుంచో, ఒకే వ్యవస్థలో నుంచో, లేదా ఇతర స్నేహితులుగా ఉండి విడిపోయారు అనుకోండి, ఎక్కువగా యుద్ధం, పోరాటం, పోటీ ఎక్కడ ఉంటుందంటే ఇళ్ళ మధ్యనే. దీనికి సాక్ష్యం ఏంటంటే రెహబాము యరొబామే. బ్రతుకున్నంత కాలం అట ఇద్దరికి ఎడతెగక యుద్ధాలే జరుగుతున్నాయట. నిజమండి, స్నేహం చేసినంత కాలం బాగానే ఉంటుంది, ఒక్కసారి వేరైపోవటం వలన పరిస్థితి మీరు చూస్తుంటే యుద్ధాలు, మాటల యుద్ధాలు, మాటల యుద్ధాలు చేతులతో. ఈరోజు ఏందో మాటలండి, ఆ రోజు అయితే డైరెక్ట్గా యుద్ధాలే. ఇంకా ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఇప్పుడు ఊరుకోరు కదా జనాలు,
ఏమండి ఈరోజు న్యాయస్థానం ఊరుకో కదా, ఈరోజు పోలీసు వ్యవస్థ ఉంది కదా, దానికి కాస్త భయపడిపోయి మాటల వరకు పరిమితమయ్యారు. కానీ లేదు అనుకుంటే చేతల వరకు వచ్చేవాళ్ళు వీళ్ళు కూడా. అంటే ఐకమత్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మీకు అర్థం కావాలి. విడిపోతే కలిగే నష్టాలు ఏంటో మీకు తెలియాలి. విడిపోవటం వలన నెమ్మది ఉండదు, విడిపోవటం వలన భక్తిహీనులైపోతారు, విడిపోవటం వలన జరిగే నష్టం, పరువు నష్టం, అవమానాలు, నిందలు పడతాయి. విడిపోవటం వలన ఆఖరికి ఏమీ లేకుండా పోతుంది, ఇత్తడికి వచ్చేస్తుంది పరిస్థితి. ఆఖరికి యుద్ధాలు తప్ప మిగిలేది ఏమీ లేదు. ఇక ఇక్కడ నుంచి మీరు చూడాలి, ఇక యోధారాజుల చరిత్ర. ఇశ్రాయేలు గురించి మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం, రెహబాము. అయితే ఈ రెహబాము దుష్టుడైనప్పటికీ, దుర్మార్గుడైనప్పటికీ, ఏమండి ఇతని పాలనలో యూదులు దేవుడిని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు ఈ రెహబామును కన్సిడర్ చేశాడు, ఎందుకు దేవుడు ఇతను విడిచిపెట్టేశాడు, ఎందుకు పోనీలే అని అనుకున్నాడు అని అంటే ఒక విషయం, ఒక మాట రాత్రి దావీదు గురించి చెప్పినప్పుడు ఒక మాట మీకు ఇది ఎప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ మాట అని ఒక మాట చెప్పాను. అదేంటంటే దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి మాట. ఏంటి ఆ మాట అనగా, దావీదు నేను నీకు మాటిస్తున్నాను, నీ గర్భం నుంచి నీ వంశం నుంచి రాబోతున్నటువంటి వారు ఎంతటి దుర్మార్గులైనా దుష్టులైనప్పటికీ కూడా నిన్ను బట్టి వారిని శిక్షించి విడిచిపెడతానే తప్ప నీ రాజ్యాన్ని మాత్రం లేకుండగా చెయ్యను. ఇది చివరి మాట. సమూయేలు 2వ గ్రంథం మళ్ళీ చూద్దాం. ఆ మాట ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతను రాజ్య సింహాసనమును నిత్యముగా స్థిరపరచదును. నేను అతనికి తండ్రినయిందును, అతడు నాకు కుమారుడనయిండును. అతడు ఒకవేళ పాపమే చేస్తే, నీ గర్భం నుంచి వచ్చిన వాడు అతడు ఒకవేళ పాపమే చేస్తే నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను నేను శిక్షింతును. శిక్షించనని కాదు, అతను నేను శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు. అంటే సౌలునకు కృప దూరం అయిపోయినట్టు అంటే సౌలు తర్వాత ఇక వారి వంశం నిలబడలేదు కదా. అయితే అలా కాకుండా అతనికి నా కృపను దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసమును నిత్యమును స్థిరపరచబడును అనెను. ఇది అంటే ఎందుకు మరి రెహబామును కొట్టివేయలేదు, ఎందుకు రెహబాము వంశాన్ని దేవుడు అంతటితో ఎందుకు ముగించలేదు? కారణం ఏంటంటే అక్కడ దావీదుకి ఇచ్చిన మాట. దేవుడు మాటిస్తేనండి తరాలైనా కానీ ఆ మాట మీద నిలబడేటువంటి గొప్పవాడు దేవుడు అనే విషయం నీకు అర్థం కావాలి. అందుకే శిక్షించకుండా అయితే ఉండలేదు, శిక్షిస్తాను, శిక్షణ ఇస్తాను, ఆ తర్వాత నాయన నీకు ఇచ్చిన మాట ప్రకారంగా రాజ్యాన్ని మాత్రం కాపాడుతాను. ఎందుకంటే నీ వంశంలో నుంచే కదా నీతి చిగురుగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాలి. నీ నుంచే కదా ఈ రాజ్యాన్ని కొనసాగింపే కదా యేసుక్రీస్తు స్థాపించబోయే రాజ్యం. ఇది ఎప్పుడు చెప్పిన మాట? ఎప్పుడో అబ్రహాము కాలంలోనే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట, ఆ తర్వాత దావీదుకి ఇచ్చిన మాట. ఆ మాటను బట్టి దావీదు వంశం నుంచి సొలొమోను నుంచి రెహబాము, ఇక రెహబాము నుంచి ఆ తర్వాత రాబోతున్న అబియా కావచ్చు, ఆశా కావచ్చు, యెహోషాపాతు కావచ్చు, యెహోరాము కావచ్చు, ఇలా అందరూ వాళ్ళంతా కూడా కాపాడబడుతున్నారు, వాళ్ళందరూ ప్రాణ భిక్ష పెట్టబడుతున్నారంటే కేవలం దావీదును బట్టి మాత్రమే. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకు అర్థం కావాలంటే, నిజంగా ఈ తరంలో నేను భక్తిపరుణ్ణైతే, ఈ తరంలో మీరు భక్తిపరులైతే, నీకున్న భక్తిని బట్టి నాకున్న భక్తిని బట్టి దేవుడు మన తరాల గుండా మన గర్భాల గుండా రాబోతున్న వారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? వారిని దేవుడు కాపాడుకుంటాడా? వారిని దేవుడు నిలబెట్టుకుంటాడా? మీరు ఆలోచించండి. అందుకే నీ భక్తి ఈ తరానికి చాలా అవసరం. అతనిలాగా చెప్పుడు మాటలకు లోనైపోయి ఒకవేళ జీవితాన్ని పాడు చేసుకుంటే, చెప్పుడు మాటలండి, తన తోటి స్నేహితులు చెప్పారని చెప్పి, తన తోటి స్నేహితులు ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి చేస్తాడా?
ఒకవేళ ఒత్తిడికి లోనయ్యాడు అని ఒకవేళ మనం అనుకుంటే, తన స్నేహితుల ఒత్తిడికి లోనయ్యాడు అనుకుంటే, నోవాహును ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. నోవాహు తరములో చూస్తే అందరూ చెడ్డవాళ్ళే, అందరూ దుష్టులే. ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చి ఉండొచ్చు నోవాహు మీద? ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చినా, ఎన్ని మాటలన్నా, ఎంత ప్రభావితం చేసినా, ఏంటయ్యా నోవాహు, నువ్వు ఒక్కడే పరలోకానికి వెళ్ళిపోదామనే, నువ్వు ఒక్కడవే భక్తిపరుడుగా మారిపోదామనే, నువ్వు ఒక్కడే మంచి పేరు సంపాదించుకుందామనే, నువ్వు ఒక్కడే యథార్థంగా బ్రతుకుదామనే, చూసావా మేమందరం ఎలా ఉన్నావా? నువ్వు కూడా ఎందుకయ్యా ఆ భక్తి అంటావు, దేవుడు అంటావు, యథార్థం వదిలేసి రా మాతో పాటు అని ఏమండి నోవాహుతో మాట్లాడి ఉండరని మీరు అనుకుంటున్నారా? నోవాహు మీద చుట్టూ ఉన్న బంధువులు, నోవాహుకు బంధువులు లేరనుకుంటారా? నోవాహుకు స్నేహితులు లేరనుకుంటారా? నోవాహుకు స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తన తోడబుట్టినటువంటి వాళ్ళు ఉండొచ్చు. చుట్టూ ఉన్న ప్రజలు ఎంతమంది ఎన్ని విధాలుగా ఒత్తిడి చేసినప్పటికీ కూడా నోవాహును వారి ఒత్తిడికి ఆయన లొంగలేదు. వారికి ఒకవేళ నిజంగా నోవాహే వారి మాటలు కూడా లొంగిపోయి తన భక్తిని కూడా విడిచిపెట్టి వారితో కలిసిపోతే అసలు ఎక్కడ చెప్పండి, అసలు చరిత్ర ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. ఎంత ఘోరం అండి. కానీ నోవాహు కాపాడుకున్నాడు తన భక్తిని. తన చుట్టూ ఉన్న దుష్టులైనప్పటికీ, దుర్మార్గులైన, అవినీతిపరులైన, చెడ్డవారైన వారి మధ్య తను జీవిస్తున్నప్పటికీ ఆ తరములో నోవాహు ఎలా తన్ను తాను కాపాడుకున్నాడో, అసలు నువ్వు అలాంటి వారితో స్నేహం చేయటమే తప్పు. వాళ్ళ మాట వింటావంటే రెహబాము పట్టిన గతే నీకు పడుతుంది. లోతు ఉన్నటువంటి సొదొమ అది ఎంత భయంకరమైనది. దినదినము లోతు గురించి పేతురు గారు మాట్లాడతారు కదా, లోతు దినదినము తన మనసును నొప్పించుకున్నాడట. లోతు ప్రతిదినము నొప్పించబడ్డాడు, బాధపడ్డాడట. ఎంత ఒత్తిడి చేసి ఉండొచ్చు అండి లోతును కూడా. వారి కామ వికారయుక్తమైన చేష్ట వల్ల దినదినము నొప్పించబడిన లోతు. కానీ లోతు మాత్రం చెడిపోలేదు. చూసారా? ఎక్కడున్నావు నువ్వు? నీ చుట్టూ ఉన్నవారెవరు? నీ ఇంట్లో ఉన్నవారెవరు? నీ చుట్టూ ఉన్నవారెవరు? నువ్వు ఎవరి మధ్య నువ్వు ఉంటున్నావు? ఎవరితో నువ్వు తిరుగుతున్నావు? నీ క్యారెక్టర్ని మాత్రం నువ్వు పోగొట్టుకోకూడదు. నీ భక్తిని మాత్రం నువ్వు పోగొట్టుకోనకూడదు. అలా పోగొట్టుకోనకుండా ఉండగలమా అనే ప్రశ్న నీలో వస్తుంది కనుకనే నోవాహుని ముందు పెట్టాను, లోతుని ముందు పెట్టాను. రెహబాము తన స్నేహితుల మాట వినినట్లుగానే నోవాహు వినుంటే, రెహబాము విన్నట్లుగానే ఆ రోజు లోతు కూడా విని, ఆ రోజు వారు చెప్పిన నిర్ణయానికి ఒక లోతు కూడా లోబడి ఉంటే, ఈరోజు వారి చరిత్రలో ఈరోజు మనం గొప్పవారుగా మనం మాట్లాడుకునే వాళ్ళం అంటారని చెప్పండి. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, రెహబాము చేసిన తప్పు తన స్నేహితుల మాట వినటం. అక్కడ నుంచి ఇక వెనక్కి తిరిగి చూడండి ఒకసారి. రెహబాము జీవితంలో యుద్ధాలు, ఆఖరికి నష్టం, ఆఖరికి నింద, దూరమైపోయాడు దేవునికి, భక్తిహీనుడిగా మారిపోయాడు, ఆధ్యాత్మిక పతనం వైపుకు నడిపించబడ్డాడు, అన్ని విధాల నష్టపోయాడు. ఎక్కువ కాలం కూడా బ్రతకలేదండి ఆయన. ఎంతకాలం అండి? 41 సంవత్సరం పరిపాలించాడు. 41వ ఏట అధికారంలోకి వచ్చాడు. 17 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే 58 ఇయర్స్ ఓన్లీ, అంతే కదా. 41, 17 58 సంవత్సరాలకే చచ్చిపోయాడు. ఎందుకు? ఇలాంటి వాడికి ఆయుష్ ఇంత అవసరమా? దేవుడు అనుకు తగ్గించి ఉండొచ్చు. ఇలాంటి వాడికి అవసరమా ఇంత ఆయుష్ కాలం? కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మానసికమైనటువంటి సమస్యల, ఒత్తిడిలా, ఆఖరికి దేవునికి దూరం అయిపోయి దేవుని చేత అనిపించుకొని వీడికంటే ఇంకా వీడు లేకుంటేనే మంచిది అనేటువంటి ఒక నిర్ణయానికి దేవుడు వచ్చి తగ్గించాడా? అవునంటాక కనబడుతుంది అక్కడ. 58 సంవత్సరాలకు అతను నిద్రించి కానీ తన పితరుల యొద్ద చేర్చబడ్డాడు అని అంటే కారణం, తన పితరుల సమాధిలో అతను పెట్టబడ్డాడు అని అంటే కారణం ఏంటంటే దావీదుకి ఇచ్చిన మాట. అందును బట్టి దావీదు ఎక్కడ సమాధి చేయబడ్డాడో, సొలొమోను ఎక్కడ సమాధి చేయబడ్డాడో, రెహబాము కూడా అక్కడే సమాధి చేయబడ్డాడు. ఇది చెప్పుడు మాటలు, స్నేహితుల తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు విని తన జీవితాన్ని పాడు చేసుకుని రాజ్యాన్ని కూడా పాడు చేసుకున్న రెహబాము లాంటి చరిత్రహీనుడు మీరు కాకూడదు, మనం ఎవరూ కాకూడదు. కనుక మన స్నేహం బైబిల్, మన స్నేహితుడు యేసుక్రీస్తు, మన స్నేహితుడు వాక్య ప్రకారంగా నడుచుకునేవారే నా స్నేహితులుగా భావించి మన జీవితాలను ముందు కొనసాగించుకుందాం. ఇది రెహబాము యొక్క చరిత్ర.
ఓకే, రేపు శనివారం రేపు లైవ్ ఉండదు. తిరిగి ఆదివారం మధ్యాహ్నానికి మనమంతా కూడా మరలా లైవ్లో కలుసుకుంటాం. ఆదివారం మధ్యాహ్నం మరి ప్రవక్తలు ప్రవచనాలు అన్న అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం ఆ రోజు. అయితే ప్రియులారా, మరి ఆ రోజు మధ్యాహ్నం మాట్లాడేటువంటి అంశంపై కూడా ప్రశ్నలు ఉంటాయి. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మరి ఈరోజు అనగా రాత్రి సొలొమోను చరిత్రకు సంబంధించినటువంటి ఆ విషయంపై పాఠంపై అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు పంపించినటువంటి వారు సుమారు 60 మందికి పైగా ఉన్నారు. 60 మందికి పైగా సమాధానాలు పంపించారు. అయితే అలా సమాధానాలు పంపించినటువంటి వారిలో 10 ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు రాసి పంపించిన వారు, అనగా 10 మార్కులు అని మనం అనుకుంటే 10ంటికి 9 సమాధానాలు సరిగ్గా వ్రాసిన వారు 7, 8 సమాధానాలు సరిగ్గా వ్రాసిన వారు 6, 7 సమాధానాలు మరి కరెక్ట్గా రాసి పంపించిన వారు 7, అలానే 6 మార్కుల కంటే తక్కువ వచ్చిన వారు 40 మంది ఉన్నారు. ఇందులో మరి మొదటి ప్లేస్ వచ్చిన వారి వివరాల గురించి మాట్లాడుతున్నాను, చదువుతున్నాను. స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తున్నారు, దయచేసి చూడవలసిందిగా తెలియజేస్తున్నాను. ఎం బాల తాడేపల్లిగూడెం, వి లక్ష్మి అశ్వాపురం, మహిమ జ్యోతి వరంగల్, సౌజన్య చిన్నమండవ ఖమ్మం డిస్టిక్, ఆకాంక్ష వికాస్ని ఖమ్మం, రోషన్ ఆధోని, మరొకరెవరో పేరు చెప్పకుండా సెల్ నెంబర్ మాత్రం పంపించారు. అలానే సెకండ్ ప్లేస్ అనగా 8 మార్కులు వచ్చిన వారి వివరాలు: శాంతకుమార్ రాయచూర్, నాగేశ్వరి కర్నూల్, స్రవంతి మనోజ్ ఖమ్మం, రాజకుమారి తిరువూర్, విజయ్ కుమార్ కర్నూల్. వీరు మొదటి అలానే 2వ స్థానాలలో ఉన్నవారు అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చెబుతున్నటువంటి ఈ అంశాన్ని వింటూ మీరు వ్రాసుకొని మరలా ఒకసారి రాత్రికే మీరు సిద్ధపడితే రేపు ఉదయం 9 గంటలకు మీకు బైబిల్ వరల్డ్ 4 గ్రూపులు ఉన్నాయి. ఈ 4 గ్రూపుల్లో మీరు ఏదో ఒక గ్రూపులో మీరు సభ్యులుగా మీరు ఉండాలి. మీరు ఆ గ్రూపులో సభ్యులుగా చేరాలి అనుకుంటే నేను చెప్తున్న నెంబర్ 7993624235. ఈ నెంబర్కు మాత్రమే మీరు మీ సెల్ నెంబర్, మీ పేరు, మీ ఊరి పేరు మీరు ఆ నెంబర్కి మీరు పంపించగలిగితే వారు మిమ్మల్ని యాడ్ చేస్తారు ఆ గ్రూప్లో. 9 గంటలకు మీకు క్వశ్చన్ పేపర్ అందులో పెట్టడం జరుగుతుంది. 10 గంటల లోపే మీరు ఆ సమాధానాలు తిరిగి ఆ నెంబర్కి మీరు పంపించాలి. నాకు కాదు పంపించవలసింది, అదే నెంబర్కు, ఆ ప్రశ్న పేపర్ కింద ఉన్న నెంబర్కి మీరు సమాధానాలు పంపించండి. వీటి రిజల్ట్స్ ఆదివారం మధ్యాహ్నం లైవ్లో మనం చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. తండ్రి, మీ పిల్లలను ప్రేమించి నేర్పిస్తున్న ఈ సంగతులు వారి ఆధ్యాత్మిక జీవితంలో మార్పు రావాలని, మీ పిల్లలు మీ వాక్యాన్ని వింటున్న కొద్దీ, నేర్చుకుంటున్న కొద్దీ ఇంకా దినదినము వారి భక్తిలోను ఆత్మీయతలోను అంతకంతకు అభివృద్ధి చెందుతూ అనేక మందిని మీ వైపు నడిపించేటువంటి భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుతూ, తిరిగి మరలా మేమంతా కలుసుకొని మీ జ్ఞానాన్ని మాట్లాడుకునే పర్యంతం మీ కృపా కాపుదలలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.